రాధాదేవి ప్రార్థన ఏమిటో మనం తెలుసుకుందాం. యో బ్రహ్మరుద్ర సుఖ నారద భీష్మ ముఖ్యైరాలక్షితో న సహసా పురుషస్య తస్య అన్నారు. సద్యో వశీకరణ చూర్ణమనంత శక్తిం తం రాధికాచరణ రేణు మనుస్మరామి. అంటే బ్రహ్మ, రుద్రుడు, శుకుడు, నారదుడు, భీష్ముడు మొదలైన వాళ్ళు కూడా ఏ మహాపురుషుని దర్శనాన్ని పొందలేరో ఆ కృష్ణుని వెంటనే వశం చేసుకోగలిగిన అనంత శక్తివంతమైన శ్రీ రాధాదేవి పాదధూళి కణాన్ని స్మరిస్తున్నాను అని అర్థం. రాధాదేవి గాయత్రి మంత్రం ఓం వృషభానుజాయై విద్మహే కృష్ణ ప్రియాయై ధీమహి తన్నో రాధిక ప్రచోదయాత్. ప్రయోజనం: సాధకుని అన్ని కార్యాలు నెరవేరుతాయి, సకల మనోవాంఛలు సిద్ధిస్తాయి. దురదృష్టం వెంటాడుతున్నా, జాతకరీత్యా నవగ్రహాలు వెంటాడుతుంటే రాధాదేవి చిత్రపటాన్ని ఇంట్లో పూజించి అమ్మవారికి కుంకుమార్చన చేసి పాయసం, పొంగలి, పులిహార వంటి భక్ష్య భోజ్యాలను నైవేద్యంగా సమర్పించి భక్తితో పూజిస్తే తద్దోషాలు పరిహరింపబడతాయి అని చెప్తున్నారు. పటం లేకపోతే మానసికంగా అమ్మవారి రూపాన్ని ధ్యానించాలి. రాధాదేవి అనుగ్రహం సంపాదించిన వ్యక్తికి శ్రీకృష్ణుని అనుగ్రహం వెంటనే కలుగుతుంది. రాధా, ఈ రోజు నా పుట్టినరోజు, ఏమైనా కోరుకో, ఏదైనా ఇస్తాను అన్నాడు కృష్ణయ్య. మాధవ, నువ్వు నా స్వంతం, నాకే చెంది ఉన్నావు, అవునా అంది. అవును రాధా అన్నాడు. నా దగ్గర లేనిది, వెలకట్టలేనిది, నీకన్నా విలువైనది నాకు కావాలి, ఇవ్వగలవా కృష్ణ అంది. చెప్పడానికి గోపాలుని వద్ద సమాధానం లేదు. ఆశ్చర్యంగా చూస్తున్నాడు. రాధ మెల్లగా కృష్ణుని దగ్గరకు వచ్చింది. అతని చరణాలు ముట్టుకుంది. విశ్వసుందర పాదార వింద యుగళిని తనివి తీరా ముద్దాడింది. శశాంక శీతల మనస్కుని కంఠాన్ని తన మృదుకర ద్వయంతో బంధించింది. గోవిందుని గట్టిగా హత్తుకుంది. నిన్ను పొందిన తర్వాత నాకిక పొందవలసింది ఏముంది సర్వేశా అంది. అది బృందావనం. ఆ రోజు రాధాష్టమి, రాధ పుట్టినరోజు. ఈ అరుదైన రోజు కోసం అపూర్వమైన రీతిలో తన గుణగణాలను దివ్యాభరణాలుగా మార్చి మనోజ్ఞంగా అలంకరించుకుని సరికొత్త శ్యామసుందరుడు అవతరించాడు. అటు రాధా విలాసం, ఇటు మురళీగాన వినోదం. సరస శృంగార చక్రవర్తి, రాధికా మానస విహార రాజహంస, సకల భువనైక మోహన దివ్యమూర్తి రాధను మంత్రముగ్ధం చేస్తున్నాడు కృష్ణుడు. జల తరంగిణి మీటినట్టు రాధ నవ్వుతోంది. జగమంతా అమృతం వర్షిస్తోంది. ప్రణయ మకరంద మాధురీభరిత లోచనాలు కడు చిత్రంగా త్రిప్పుతూ రాధ ఇలా అంటోంది. ఏమంటోందో విందాం. కృష్ణ, ఈ రోజు ఎంత అందంగా వెలిగిపోతున్నావో తెలుసా? నీ పుట్టినరోజు నాడు నేను ముస్తాబై వచ్చాను. నా పుట్టినరోజున నువ్వు అలంకరించుకున్నావు. భలే విచిత్రంగా ఉంది కదూ. ఇంత సమ్మోహనకరంగా ఎప్పుడూ నేను చూడలేదు. నువ్వు నా అద్దానివా? నన్ను నేను చూసుకుంటున్నానా అని సరస భాషని సహజ చమత్కారి రాధ ఈ సంతోష సమయంలో నీకొక వరం ఇవ్వాలనిపిస్తోంది. నీ పుట్టినరోజున నేను కోరుకున్నా, నా పుట్టినరోజున నువ్వు కోరుకో కృష్ణ అంది. చూసారా, ఆశ్చర్యచకితుడయ్యాడు కృష్ణ పరమాత్మ. తేరుకుని ఒకంత ఆలోచించి ఆమె చమత్కారాన్ని ఆమెకే అప్పగిస్తూ ఏమన్నాడో తెలుసుకుందాం. ఏదైనా నువ్వే నన్ను కోరుకో, ఇదే నా కోరిక రాధిక అన్నట్లు రాధా, నాకన్నా విలువైనది కోరుకోవాలి సుమా. గలగలా నవ్వింది రాధ. నీకన్నా విలువైనది నేనే గోపాలా అన్నది రాధ. హతాశుడయ్యాడు కృష్ణుడు. ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు. ఏమంటున్నావు రాధా? నువ్వు నాకంటే విలువైన దానివా? ఎలా అన్నాడు. భక్తుడికి భగవంతుడు దాసుడు కాదా వాసుదేవా అంది. అవును అన్నాడు కృష్ణుడు.
నువ్వు ప్రేమకి బానిసవు కదా కృష్ణ అంది. అవును నిజమే అన్నాడు. నువ్వు నా ప్రేమకు బానిసవు కదా ప్రియా అంది. అనుమానం ఎందుకు రాధా అన్నాడు. నువ్వు బానిసవు, నేను యజమానురాన్ని, నేనే గొప్ప కదూ అంది రాధ. ఒప్పుకున్నాను రాణి, మరి నిన్ను నువ్వే ఎలా కోరుకుంటావు అన్నాడు. ఎప్పటికీ నువ్వు బానిసగానే ఉండాలి, నేను యజమానురాలిగానే ఉండిపోవాలి, ఇదే నా కోరిక జగన్నాథ అంది. కృష్ణుని హృదయం ద్రవించింది. ఒకరిని బానిసగా మార్చగలిగిన ప్రేమ సామాన్య ప్రేమ కాదు. అంటే పరమ పవిత్ర ప్రేమ, ఏ కారణం లేనిది, ఏ అవసరం లేనిది, ఏ షరతులు లేనిది రాధ ప్రేమ. అటువంటి ప్రేమను కృష్ణునికి ఇస్తున్నది రాధ. అతనికి ఇంకేం కావాలి? కృష్ణుణ్ణి పూజించే వాళ్ళు ఎందరో, ఆరాధించే వారికి ఎందరో, వారు ఇంకెందరో ఉన్నారు. కానీ ఆ రాధ మాదిరిగా ప్రేమించేవారు ఏరి? రాధకు కృష్ణుడి అవసరం కంటే కృష్ణుడికే రాధ అవసరం అధికం. రాధ కృష్ణుడిపై ఆధారపడి ఉందో లేదో కానీ కృష్ణుని ఉనికి మాత్రం పూర్తిగా రాధపైనే ఆధారపడి ఉంది. ఈ క్షణంలో కృష్ణుని అవతారానికి సార్థకత లభించింది. కన్నయ్య పాదాలకు రాధ నమస్కరించబోయింది. వద్దని రాధను వారించాడు. రాధ పాదాలకు తానే మోకరిల్లాడు నందనందనుడు. సాష్టాంగ ప్రణామం చేశాడు. ఏమిటిది మాధవా అని రాధ కంఠం గద్గదమైంది. ఆ ప్రణయమూర్తి మూగదయింది. బానిస యజమానికి నమస్కరించాలి కదా అన్నాడు కృష్ణయ్య. కృష్ణుని వినయ సౌశీల్య వచనాలు విన్న బృందావనం అతనికి ప్రణమిల్లింది. రాధ పాదాల స్పర్శకు కృష్ణునిలో విద్యుత్తు ప్రవహించింది. కృష్ణుడు మోకాళ్లపై కూర్చున్నాడు. మాధవకని కళ్ళల్లో నీళ్లు, రాధ కళ్ళల్లో నీళ్లు. అతని చుబుకాన్ని పైకెత్తి సూటిగా కృష్ణుని కళ్ళల్లోకి రాధ చూసింది. ఆమె కన్నీటి చుక్కలు అతని కళ్ళల్లో కురిశాయి. అతని కన్నీటితో ఆమె కన్నీరు సంగమించింది. మాధవని చెక్కిళ్లపై ధారలు ప్రవహిస్తున్నాయి. ఆ పవిత్ర జలాన్ని దోసిలితో పట్టి తీర్థంగా స్వీకరించి యమున తరించింది. పొన్నలు వెన్నలుగా కరిగి నీరయ్యాయి. జాబిల్లి కళ్ళ నుండి జాజులు వర్షించాయి. ఆ అమర ప్రేమికులను అభిషేకించాయి. యశోద ప్రియసుతుడు, ఉదయచంద్ర వదనుడు, సౌమ్య సౌజన్య గుణధాముడు శ్రీకృష్ణుడు, అద్వితీయ సౌందర్య రాశి, అనుపమాన ప్రేమ వారాసి రాధాదేవి, అనిర్వచనీయం వర్ణనాతీతం అలౌకికం జగదేక ప్రేమ కావ్యం రాధా మాధవం. అందుకే ఆమె సర్వం ఆయనకి అర్పించింది. అందుకే భక్తులకు దాసులకు దాసుడు అంటారు కదా, అందుకని ఆమె నేనే యజమానురాల్ని, నువ్వే దాసుడివి అంటుంది. అందుకని ఆయన ప్రణమిల్లితే మళ్ళీ వద్దని వారిస్తుంది. ఆయన ప్రణమిల్లాడు. ఆమె హృదయం కృష్ణునితో నిండిపోతుంది గనక మరి ఆ రోజు వేడి పాలు తాగితే మరి ఆమె హృదయంలో ఉన్న కృష్ణుని కాళ్ళు బొబ్బలెక్కినాయి అంటే ఆశ్చర్యమేం కాదు కదా. అంతా లీనమైపోయిన రాధామాధవుల ప్రేమ అనిర్వచనీయం. వాళ్ళ సంభాషణ అద్భుతం, అమోఘం. మనం ఈరోజు రాధామాధవుల్లో మనం కూడా కలిసిపోయినంత ఆనందాన్ని అనుభవించాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సమస్త లోకా సుఖినో భవంతు.